బైక్ కానీ ఫోన్ కానీ మనం ఏదైనా ఈఎంఐలో కానీ లోన్లో ఎలాగైనా ఈఎంఐలో తీసుకున్నట్టయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాడు రూపాయి ఇంట్రెస్ట్, రూపాయిన్నర ఇంట్రెస్టే లేదా ₹2 ఇంట్రెస్టే తక్కువే అది ఇదని అంటాడు. ప్రాసెసింగ్ ఫీజ్ అని అదని ఇదని వేస్తూ ఉంటాడు. చదువు రానోళ్ళకో లేదా నాలాగా వానాకాలం చదువులకో అర్థం కాదు. మనకు అవన్నీ అనవసరం. మనం ఎలా గుర్తుపడతామంటే వాడు మనకు ఒక ఈఎంఐ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 2000, 3000 అలా ఏదో ఈఎంఐ పెడతాడు. మనకి అర్థం కాదు ఎన్ని నెలలు అనేది చెబుతాడు. 24 months అంటాడు, లేకపోతే 12 months అంటాడు. ఇంటూ కొట్టి మనం ఎంత కడుతున్నాం, 2300 కడుతున్నాం అనుకో. 2300 ఇంటూ 12 నెలలు ఎంత వచ్చింది, అదిను మనం కొన్న వస్తువు రేట్లో నుంచి దీంట్లో నుంచి తీసేస్తే అప్పుడు మనకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో, నా దగ్గర 20,000 రూపాయల వస్తువుకి 5,000 తీసుకుంటున్నావా అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది, మనకు ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు చెప్పేది వినమాకండి, నేను చెప్పింది ఇలా చేయండి, మనకు ఒక ఐడియా వచ్చింది మనం తీసుకోవచ్చా లేదా అని. అప్పుడు నాకు అవసరం లేదనో పర్లేదనుకునో మనం తీసుకోవచ్చు. నేను ఎలాగోలా యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని రాలా. మొత్తానికి ఒక్కొక్కడికి సబ్స్క్రైబ్ చేసేదాకా వీడియోస్ చేస్తూనే ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్. బైక్ కానీ ఫోన్ కానీ మనం ఏదైనా ఈఎంఐలో కానీ లోన్లో ఎలాగైనా ఈఎంఐలో తీసుకున్నట్టయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాడు రూపాయి ఇంట్రెస్ట్, రూపాయిన్నర ఇంట్రెస్టే లేదా ₹2 ఇంట్రెస్టే తక్కువే అది ఇదని అంటాడు. ప్రాసెసింగ్ ఫీజ్ అని అదని ఇదని వేస్తూ ఉంటాడు. చదువు రానోళ్ళకో లేదా నాలాగా వానాకాలం చదువులకో అర్థం కాదు. మనకు అవన్నీ అనవసరం. మనం ఎలా గుర్తుపడతామంటే వాడు మనకు ఒక ఈఎంఐ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నెలకి మంత్లీ 2000, 3000 అలా ఏదో ఈఎంఐ పెడతాడు. మనకి అర్థం కాదు ఎన్ని నెలలు అనేది చెబుతాడు. 24 months అంటాడు, లేకపోతే 12 months అంటాడు. ఇంటూ కొట్టి మనం ఎంత కడుతున్నాం, 2300 కడుతున్నాం అనుకో. 2300 ఇంటూ 12 నెలలు ఎంత వచ్చింది, అదిను మనం కొన్న వస్తువు రేట్లో నుంచి దీంట్లో నుంచి తీసేస్తే అప్పుడు మనకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో, నా దగ్గర 20,000 రూపాయల వస్తువుకి 5,000 తీసుకుంటున్నావా అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది, మనకు ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు చెప్పేది వినమాకండి, నేను చెప్పింది ఇలా చేయండి, మనకు ఒక ఐడియా వచ్చింది మనం తీసుకోవచ్చా లేదా అని. అప్పుడు నాకు అవసరం లేదనో పర్లేదనుకునో మనం తీసుకోవచ్చు. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 2,200, 3,000 ఏదో మనకు కమెంట్ చెబుతాడు కదా. ఆ అమౌంట్ని మనం ఇంత కట్టాలి అనుకున్నప్పుడు ముందు అది మొత్తం మనం వేయించి ఆ అమౌంట్ ఇంటూ మనం ఎన్ని మంత్స్ కట్టాలి, ఎన్ని నెలలు కట్టాలి అని ఇంటూ వేస్తే ఒక అమౌంట్ వచ్చింది. అంటే మనం ఎంత కడుతున్నాం అనేది అక్కడ తెలిసిద్ది. మనం కొనే వస్తువు రేట్ ఎంతో తెలిసిద్ది. మనం ఎంత కడుతున్నాం అనేది ఈఎంఐలు మొత్తం ఈ నెలలు మొత్తం లెక్కేసుకుంటాం కదా, దాంట్లో నుంచి ఆ వస్తువు రేట్ని తీసేస్తే అప్పుడు వచ్చేది ఉంటుంది చూసారా, అది మనం కట్టాల్సింది. సో అలా మనం క్యాల్కులేట్ చేసుకుందాం. నేను ఎలాగోలా యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని రాలా. మొత్తానికి ఒక్కొక్కడికి సబ్స్క్రైబ్ చేసేదాకా వీడియోస్ చేస్తూనే ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.